మరో బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. ఇవాళ రేపు తెలంగాణలో భారీ వర్షాలు కురవనున్నాయి. దీంతో హైదరాబాద్ వాసులు అప్రమత్తంగా ఉండాలని హైడ్రా సూచించింది. ఈ మేరకు 5 జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. ఇక ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం అవకాశం ఇవ్వాలని సూచించారు. అంతేకాకుండా హైదరాబాద్ లో ఒంటిపూట బడులు నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ముందస్తు కార్యాచరణపై అధికారులు కలెక్టర్లకు సీఎం దిశానిర్దేశం చేశారు. ఇవాళ రేపు తెలంగాణలో భారీ వర్షాలు కురవనున్నాయి. దీంతో హైదరాబాద్ వాసులు అప్రమత్తంగా ఉండాలని హైడ్రా సూచించింది. పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ లిఖిత అందిస్తారు. లిఖిత, హైడ్రా ఎటువంటి ఆదేశాలు జారీ చేసింది ప్రజలకి? శ్రీదేవి, ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపు 4 రోజుల పాటు భారీ నుండి అతి భారీ వర్షాలు ఉండే అవకాశం ఉందంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అయితే తెలపడం జరిగింది. దీంతో అప్రమత్తం అవ్వాలంటూ కూడా ఇటు జీహెచ్ఎంసీ అటు హైడ్రా అధికారులు కూడా ఎవరైతే సిబ్బంది ఉంటారో వారికి 4 రోజుల పాటు కూడా సెలవులు రద్దు చేస్తున్నట్లుగానైతే చెప్పడం జరిగింది. అంతేకాకుండా 24 గంటలు కూడా వారు సేవలలో ఉండాలి. దాదాపు 42 గంటల పాటు కూడా భారీ నుండి అతి భారీ వర్షాలు ఉండే అవకాశం ఉండడంతో లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు కూడా ప్రజలను మానిటర్ చేయడంతో పాటు ఆ ప్రాంతాల్లో ఆ సేవ అందించే విధంగానైతే హైడ్రా టీము అందుబాటులో ఉంటామంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా పూర్తి స్థాయిలో చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఎల్లో ఆరెంజ్ అలర్ట్లను కూడా జారీ చేయడం జరిగింది. హైదరాబాద్ నగరం పూర్తి స్థాయిలో ఇటు చుట్టుపక్కల జిల్లాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఆరెంజ్ అలర్ట్ని ఇవ్వడం జరిగింది. ఇక కరీంనగర్ అలాగే బెల్లంపల్లి ఇంకా ఆదిలాబాదు ప్రాంతాల్లోనైతే రెడ్ అలర్ట్ను జారీ చేయడం జరిగింది. ఇతరత్ర సిద్దిపేట అంతేకాకుండా మెదక్ ఈ జిల్లాలకైతే ఎల్లో అలర్ట్ జారీ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ ప్రాంతాల్లోని ప్రజలు కొంతవరకు అవసరం ఉంటేనే బయటకు రావాలి. దాదాపుగా 40 నుండి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లోనైతే పిడుగులు పడే అవకాశం కూడా ఉండడంతో అప్రమత్తంగా ఉండాలంటూ సూచనలు జారీ చేయడంతో పాటు ఎప్పటికప్పుడు కూడా సేవలు అవసరమైతే టోల్ ఫ్రీ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కూడా ఆ సేవలను కూడా ఉపయోగించుకోవాలంటూ చెప్పడంతో పాటు ఇటు ఏదైతే హైదరాబాద్ నగరంలోని హైటెక్ సిటీ ప్రాంతంలో ఎప్పటికప్పుడు కూడా ఇటు కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాటికి కూడా సూచనలు జారీ చేయడం జరిగింది. ఇంటి వద్ద నుండే వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలంటూ కూడా పలు కంపెనీలకు సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. దీని ప్రకారమే ఇవాళ రేపు ఎల్లుండి కూడా వారు ఇంటి దగ్గర నుండే డ్యూటీ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇక ఇటు ప్రభుత్వ స్కూల్స్కు విషయాలకు వచ్చేసరికి అయితే వాటికి కూడా దాదాపుగా ఒంటిపూట బడి కొన్ని ప్రాంతాల్లో ఉంటే మరికొన్ని ప్రాంతాల్లోనైతే పూర్తి స్థాయిలో 2 రోజుల పాటు సెలవులు ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఒకవేళ సాయంత్రం టైంలో వర్షం భారీగా పడితే చాలా ఇబ్బంది అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా ఈదురుగాలులతో కూడుకున్న వర్షం రావడంతోనైతే అది కూడా దాదాపుగా 40 నుండి 60 కిలోమీటర్ల వేగంతో కురిసే వర్షానికి ఇబ్బందులు ఎక్కువగా ఎదుర్కొనే అవకాశం ఉంటాయి. ప్రమాదాల శాతం కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎప్పటికప్పుడు కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ ఇటు విద్యుత్ శాఖ అధికారులకు కావచ్చు, ల్యాండ్ ఆర్డర్ అధికారులకు అలాగే ట్రాఫిక్ అధికారులు కూడా ఎప్పటికప్పుడు కూడా అప్రమత్తంగా ఉండాలి. ప్రజలకు అందుబాటులో ఉండాలి. ఎక్కడికక్కడ కూడా ట్రాఫిక్ ఆగకుండా కావచ్చు. అదేవిధంగా విద్యుత్ అధికారులు కూడా ఈ యొక్క ఐరన్ పోల్స్ ఉండే ప్రాంతం కావచ్చు, అంతేకాకుండా కొంతవరకు ఎక్కువ వోల్టేజ్ ఉండే ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ఆ ప్రాంతాల్లో తప్పకుండా కరెంటు కట్టింగ్స్ ఉండే అవకాశాలు ఉన్నట్లుగానైతే ఇప్పటికే అధికారులు సూచనలు జారీ చేయడం అయితే జరిగింది. ఈ సూచనలన్నింటినీ మేరకు ప్రజలు దృష్టిలో ఉంచుకొని అవసరం ఉంటేనే బయటకు రావాలి, లేదంటే కొంతవరకు ఇంట్లోనే క్షేమంగా ఉండే ప్రయత్నం చేయాలంటూ కూడా చెప్తున్న పరిస్థితులు ఇక్కడ నెలకొన్నాయి. శ్రీదేవి. రైట్ లిఖిత, థ్యాంక్ యూ.